అవకాశం మన యూత్ అంటే ఈ ప్రభుత్వం ఇప్పుడు స్పందించాలి, దీన్ని క్లియర్ చేయాలి, దీంతో అయిపోవాలి. కాదు నాకు ఈ 1,00,000 2 లక్షలు కాదు, 50,000 ఉద్యోగాలు తర్వాత నాకు అసలు ఉద్యోగాలే వద్దు. 12 సంవత్సరాలు కొట్లాడుతున్నాం మేము. ఇట్లా కాకుండా నేను 4 రోజులు కాదు 40 రోజులు పడుతున్నా, నేను చచ్చిపోయినా కూడా మీకు ఉపయోగం ఉండదు, నాకు ఉపయోగం ఉండదు. నాకు ఉపయోగం ఏంటంటే అదే నేను ఇంత చేసినా కూడా కనీసంగా ప్రభుత్వం స్పందన వెళ్తున్న ఫీలింగ్ నాకు రాదా? మీరందరూ వచ్చినారు, నాకు ఎంత స్పీడ్ వచ్చింది అనుకుంటున్నారు? ఇంకో 40 రోజులైనా ఉంటాయి. ఇట్లా ఇది గుర్తుపెట్టుకోండి, 40 రోజులైనా ఉంటా. ఎవడైతే జాగ్రత్త కాదు. మనము ప్రభుత్వాన్ని కించపట్టడానికి, ప్రభుత్వాన్ని తప్పుపట్టడానికి కాదు, ప్రభుత్వంతో మనం స్థాపించిన ప్రభుత్వాన్ని మనం పరిశీలించుకునేలాగా ఖచ్చితంగా ఒత్తిడి పెడతాం, విడిచిపెడతాం. వాళ్ళని 70 సంవత్సరాలు ఇంకేం రోజులు రాజకీయాలు చేస్తారు? నిరుద్యోగం అంటే ఒక సామాజిక సమస్య. ఇది తిప్పి కొడితే 40,000 పోస్టులు గట్టిగా 25,000 చేసి 5,000 గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 2, 3, 1000 పోస్టులు గ్రూప్ 1, మిగతా పోస్టులు ఏముంటాయి? ఆ జీవో నెంబర్ 46. ఇక పోస్టులు కలిస్తే ఇంకో 5,000 10,000. నువ్వు 1,00,000 2 లక్షలు అన్నాడు. వాడికి నోరు లేదు, అదుపు లేదు, 40,000 పోస్టులు ఇప్పుడు రిలీజ్ అయ్యి గ్రూప్ 2, 3 పోస్టులు పెంచు 5,000, గ్రూప్ 1 5,000, 1,000 చేయి, అవన్నీ 100 చేయి, లేదంటే ఆ మెగా డిఎస్ 20,000 పోస్ట్ చేయి. ఇవన్నీ తిప్పి కూడా 40,000 కూడా లేవుగా సార్, 40,000 కూడా లేవుగా. ఇది జరగాలి. 50,000 కోట్లు నువ్వు మూసీలో ఎవరు పెట్టమన్నాడు? అప్పులు తీసుకొచ్చి ట్రిపుల్ ఎవడు పెట్టమన్నాడు? అన్న కూడా మన పోదాడే అది